ఈ దిన వాక్య ధ్యానాంశము యేసును మోసిన గాడిద. మత్తయి సువార్త 21వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకుని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. ఊరేగింపుగా క్రీస్తు యెరూషలేము పట్టణంలోనికి ప్రవేశించుచూ ఉన్నాడు. మీ ఎదుట ఉన్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు గాడిద పిల్లయు కనబడును. విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసినవని చెప్పవలను. ప్రభువునకు కావలసిన గాడిద స్థితిగతులను ధ్యానిస్తాం. మొట్టమొదటగా అది కట్టబడి ఉన్నది. నేను పాపములో పట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించును అను దావీదు మాటలు సత్యము. కీర్తనలు 51 అధ్యాయము 5వ వచనం. లోకమందు పుట్టుచున్న ప్రతి ఒక్కరూ జన్మ పాపమును బంధకముతోనే పుట్టి పెరుగుచున్నారు. కట్టబడి ఉండిన గాడిద క్రీస్తును మోయు నిమిత్తము ఎలాగూ విప్పబడవలసి ఉండనో అలాగే ప్రతి ఒక్కరూ పాపబంధకము నుండి విడిపించబడవలెను. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను, నన్నెవడు విడిపించును అని పాప నియమమునకు దాసుడయుండిన వ్యక్తి విలపించుటను గూర్చి చదువుచున్నాం. రోమాపత్రిక 7:24. నేనే మార్గమును సత్యమును జీవమునని బోధించిన ప్రభువు మీరు సత్యమును ఎరుగుదురు, సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును అనియు బోధించెను. యోహాను 8:32. యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము. పాపపు కట్లు బంధకము నుండి విడిపించబడు వరకు ప్రభువును మోయే అర్హత మనకు లేదు. ప్రభువు కావలసిన గాడిద మీద బట్టలు వేయగా ప్రభువు బట్టల మీద కూర్చునెను. గాడిద దేవుని ప్రణాళికలో నుండి నీచులు, తృణీకరింపబడిన వారు, ఎన్నికలైన వారికి సాదృశ్యంగా ఉన్నది. 1 కొరింథీ పత్రిక 1:27-29. గాడిద మీద వేయబడిన బట్టలు రక్షణ వస్త్రములకు సాదృశ్యంగా ఉన్నది. యెషయా గ్రంథం 61:10. యేసు అనగా రక్షకుడు. ఆయన మనకు రక్షణ వస్త్రములను, నీతి అను పైబట్టను ధరింపు చేయుచున్నాడు. మామూలుగా గాడిదకు విలువ లేదు గాని యేసును మోయిచుండిన గాడిదకు ఘనస్వాగతము లభించింది. దేవుని బిడ్డ, పాపబంధకము నుండి విప్పబడుటను కోరుకొనుము. దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతిని, పరిశుద్ధతయు విమోచనమునాయను అని 1 కొరింథీ పత్రిక 1:31 చెప్పబడి ఉన్నది. ప్రభువును మోసిన గాడిద వలె మనము ఉంటే ఆయన మనలని విజయోత్సవముతో ఊరేగిస్తాడు. దేవుడు ఈ దిన వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్.